ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనము ఈ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను మనం ధ్యానం చేశాము. ఈరోజు ఈ మొదటి 4 వచనాలకు కొనసాగింపుగా ఉన్నటువంటి 5వ వచనాన్ని, 6వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మొదటగా ఈ 5, 6 వచనాలను చదువుకుందాము. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలను గమనించండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మిత్రులారా, ఈ 2 వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. అయితే ఈ 2 వచనాలు మొదటి 4 వచనాలకు కొనసాగింపుగా ఉన్నాయి. కాబట్టి నిన్నటి దినాన మనము అనేకమైన విషయాలను మనము ధ్యానం చేసుకున్నాము. ప్రత్యేకంగా కొంతమంది స్త్రీల గురించి మనం నిన్నటి దినాన మనం స్టడీ చేయటం జరిగింది. మొట్టమొదటిగా శారా విషయము నిన్నటి దినాన మనం పరిశీలించాము. ఒకసారి మరలా ఆదికాండమునకు వెళ్దాము. ఆదికాండము 18వ అధ్యాయానికి రండి. ఆదికాండము 18వ అధ్యాయంలో శారా అన్నటువంటి ఆ మాటను ఒకసారి గమనిద్దాం. శారా, ఈ 12వ వచనం చదువుతున్నా. 18వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. మీరు ఆ మాటలు కొంచెం గమనించారా? శారా అబ్రాహామును నా యజమానుడు అని పిలుస్తుంది. అయితే ఆ మాటలు బయటకు రాలేదు. శారా తనలో అనుకొని నవ్వెను. అంటే ఆవిడ హృదయంలో ఉన్న మాటలు, ఆవిడ మనస్సులో ఉన్నటువంటి మాటలు. అంతేగాని బయటకు పిలిచినట్టు అక్కడ వ్రాయబడలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, శారా హృదయపూర్వకముగా తన భర్తను తన యజమానుడు అని పిలుస్తుంది. అదేదో కేవలము బయట చూస్తున్న వ్యక్తులను బట్టి కాదు, ఎవరైనా నన్ను గమనిస్తున్నారా అని కాదు గాని, హృదయపూర్వకముగా తన మనస్సులో నుంచి వచ్చినటువంటి పిలుపు, తన హృదయంలో నుంచి వచ్చినటువంటి పిలుపు. ఈ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. కాబట్టి శారా అబ్రాహామును గౌరవించింది హృదయపూర్వకముగా, నా యజమానుడు. మిత్రులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ రకముగా జీవిత భాగస్వామిని గౌరవింపబద్ధులమై ఉన్నాము. భర్త భార్యను గాని, భార్య భర్తను గాని హృదయపూర్వకముగా గౌరవించటం నేర్చుకోవాలి మిత్రులారా. ప్రత్యేకంగా అది విశ్వాసులకు తగినటువంటి ప్రవర్తన.
అయితే నిన్నటి దినాన దీన్ని మనం పరిశీలించాము. నిన్నటి దినాన అబీగయలు అన్నటువంటి స్త్రీ గురించి కూడా మనము ధ్యానించడం జరిగింది. మూర్ఖుడైనటువంటి తన భర్తను నాబాలును ఏ విధంగా కాపాడుకుందో చూశాం. ఎంతో తగ్గింపు కలిగినటువంటి స్త్రీ, వినయము, వివేకము కలిగినటువంటి స్త్రీ, మృదువైన స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఆవిడే ఆ గార్ధబమును దిగిన తరువాత దావీదు యొక్క పాదములను తాకింది. ఇది నా తప్పుగా భావించి నా తప్పును క్షమించుమని చెప్పి భర్త యొక్క తప్పును తన తప్పుగా ఎంచుకున్నది. ఎంత తగ్గింపు స్వభావము! అంటే అసలు భర్తను కాపాడుకోవడానికి ఏ స్థితికి వచ్చిందో అబీగయలును మనం చూడాలి. భర్తను, ఇతడు నా భర్త, ఇతడును కాపాడుకోవాలి అన్నటువంటి ఆ కమిట్మెంట్‌ను మనం చూసి నేర్చుకోవాలి. అబీగయలు నుండి కూడా ఒక భర్తని ఏ విధంగా కాపాడుకోవాలి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తగ్గించుకొని వివేకమును, వివేచనను ప్రదర్శించాలి అన్నటువంటిది అబీగయలు జీవితం నుంచి మనం గమనించవచ్చు. అదేవిధంగా నిన్నటి దినాన రూతు విషయం కూడా మనం గమనించాం. బోయజే రూతు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా రెక్కల నీడను ఆశ్రయించి నువ్వు వచ్చావు. అంటే రూతు యొక్క విశ్వాసము ఆ ప్రాంత ప్రజలకు తెలిసింది. ఈవిడ ఎంత గొప్ప విశ్వాసముతో తన సొంత ప్రజలను, సొంత దేశమును వదిలిపెట్టి ఈ ప్రాంతమునకు వచ్చింది అన్నటువంటిది ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు మిత్రుడారా. అది రూతు అంతటి డెసిషన్ తీసుకుందంటే అది సింప్లీ అలా రాలేదు. ఆవిడ తన హృదయములో యెహోవా దేవునిని విశ్వసించింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా నిన్నటి దినాన హన్నా విషయం కూడా మనం పరిశీలన చేశాము. హన్నా ఒక ప్రక్కేమో పెనిన్న రెచ్చగొడుతూ ఉన్నది, ఏడిపిస్తూ ఉన్నది. సరే, దేవాలయమునకు వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే నిజంగా ఆవిడ హృదయం బ్రద్దలై ఏడుస్తుంది దేవుని సన్నిధిలో. మాటలు కూడా బయటకు రావడం లేదు. అది పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ అపార్థం చేసుకున్నాడు. ఆవిడ మత్తురాలై ఉంది అనుకున్నాడు. కానీ ప్రధాన యాజకుడైన ఏలీ మాట్లాడిన ఆ మాటలకు ఇంకొకరైతే ఘాటుగా సమాధానం ఇచ్చేవాళ్ళు. "ఏం తెలిసి మాట్లాడుతున్నావయ్యా నువ్వు" అని. "నా బాధ నీకేం తెలుసయ్యా" అని చెప్పేసి తనకున్న వేదనలో కోపంతో మాట్లాడొచ్చు. కానీ హన్నా అలా మాట్లాడలేదు మిత్రులారా. సాధువైనటువంటి, మృదువైనటువంటి స్వరంతో హన్నా రిప్లై ఇచ్చింది. నిన్నటి దినాన మనం ఆ మాటలు చదవలేదు. ఒకసారి రండి, సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథంలో 12వ వచనం నుంచి చదువుదాం. లేదా 11వ వచనంలో ఆఖరి స్టేట్మెంట్ నుంచి చదువుదాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలయ్యున్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటినెను. అసల హ ఈ ఏలి అన్నటువంటి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి నిజంగా.
ఎంతవరకు మత్తురాలువై ఉంటావు? ఇక తీసేయి ఆ ద్రాక్ష రసాన్ని నీ దగ్గర నుంచి. అంటే చాలా హార్ష్ గద్దింపది. కానీ ఆ హార్ష్ అంత కఠినమైనటువంటి గద్దింపునకు హన్నా ఇచ్చినటువంటి ఆ రిప్లై చూడండి. ఆ! నా ఏలినవాడా అని స్టార్ట్ చేసింది. అదే విధంగా నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దయ్యా. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నానయ్యా. బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నానయ్యా. ఎంత హంబుల్ రిప్లై. నిజంగా మనం గూడా ఎవరైనా మనలను కొంచెం హార్ష్‌గా గద్దించినప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము అన్నటువంటిది పరిశీలన చేసుకోవాలి. హన్నా నుంచి మనం తప్పకుండా నేర్చుకోవాలి. దేవుని ఎరిగినటువంటి వారింగా మన ప్రతిస్పందనలో అంత విస్తారమైన భావోద్రేకములను కనపరచటం మంచిది కాదు. అంటే కోపాన్ని గాని, అహంకారాన్ని గాని, గర్వాన్ని గాని ఈజీగా తృణీకరించటం కానీ, ఇటువంటివి కనుపరచకూడదు మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావాన్ని మనం ధరించుకుంటే మంచిది. అదే విధంగా నిన్నటి దినాన ఎస్తేరు గురించి గూడా చూసాము. ఎస్తేరు రాజు దగ్గరకు పోవడానికి ముందు ఏ విధంగా అడిగింది? సమాజ మందిరమునకు యూదులందరూ కూర్చి, నా నిమిత్తమై 3 దినములు భోజనము చేయక ఉపవాసముండండి. అంటే దేని కొరకు? ప్రార్థించండి అని చెప్తుంది. ప్రార్థన అన్న పదం అక్కడ లేకపోయినప్పటికీ ఉపవాసం ఎందుకుంటారు? సమాజ మందిరంలో ఎందుకు గూడుకుంటారు? వారికి అది ఆల్మోస్ట్ దేవుని సన్నిధి లాంటిది సమాజ మందిరము. దేవుని స్తుతించే స్థలము, దేవుని గురించి ధ్యానించే స్థలము, ఆరాధించే స్థలము. అటువంటి ప్లేసెస్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రార్థించండి నా నిమిత్తమై. అంటే ఎస్తేరుకు ఉన్నటువంటి ఆ విశ్వాసమును గూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ స్త్రీలందరూ శారా గాని, అబీగయలు గాని, రూతు గాని, హన్నా గాని, ఎస్తేరు గాని వారి ప్రవర్తనలో ఒక విశిష్టత ఉన్నది. ఆ విశిష్టతకు కారణము దేవుని యందు విశ్వాసము. అదనమాట ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యము. వీరందరి ప్రవర్తనలో విశిష్టత ఉన్నది. ఎస్తేరు ప్రవర్తనలో గొప్ప ధైర్యమున్నది, త్యాగమున్నది. హన్నా ప్రవర్తనలో గొప్ప తగ్గింపుతనము ఉన్నది. రూతు ప్రవర్తనలో అసలు మనం వర్ణించలేనటువంటి త్యాగము ఉన్నది, ధైర్యం కూడా ఉన్నది. అబీగేలు ప్రవర్తనలో కూడా తగ్గింపు స్వభావం ఉన్నది, గొప్ప ధైర్యం ఉన్నది, వివేకమున్నది, వివేచన ఉన్నది. శారా ప్రవర్తనలో చూడండి, తన మనస్సులో అనుకున్నది నా నా యజమానుడు అని తన మనస్సులో అనుకుంటుంది. అంటే హృదయపూర్వకముగా అబ్రాహాముని ఎంతగా గౌరవిస్తుందో చూడండి. దీనంతటికి కారణము పేతురు గారు చెప్పడం ఏందంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఈరోజు మనం చదివినటువంటి మాటలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు చదివినటువంటి మాటలు ఈ 4వ వచనం నుండి కొనసాగింపు అన్నటువంటి విషయం గమనించండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మీరు ఈ 5వ వచనాన్ని చూస్తే మీరు దేవుని ఆశ్రయించిన అన్నటువంటి పదాన్ని గమనించండి మిత్రులారా. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈ 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఆశ్రయించిన అన్నటువంటి ఆ పదాన్ని గమనించండి. ఈ పదానికి అర్థం ఏందంటే దేవుని మీద పూర్తిగా నమ్మకము ఉంచినటువంటి స్త్రీలనమాట. ఇక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు పదానికి దేవుని మీద పూర్తిగా ఆధారపడినటువంటి స్త్రీలు. ఎంత క్లియర్‌గా ఎందుకు వీరి స్వభావం, వీరి ప్రవర్తన ఎందుకిలా ఉంది? శారా ప్రవర్తన ఎందుకిలాగుంది? అబీగయలు ప్రవర్తన గానివ్వండి, లేదా మిగిలినటువంటి స్త్రీలు ఎస్తేరు ప్రవర్తన గాని, రూతు ప్రవర్తన గాని ఎందుకు ఈ విధంగా ఉందంటే,
వారు దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు మిత్రులారా. అంటే దేవునిపై సంపూర్ణముగా ఆధారపడినటువంటి స్త్రీలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని పైన ఆధారపడ్డారే గాబట్టి తమ పురుషులకు లోబడి ఉన్నారు. ఆ తర్వాత 6వ వచనంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాటేందంటే, ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఎందుకు ఏ భయమునకు బెదరకయున్న ఎడలని వ్రాయబడింది? నేను నిన్నటి దినాన చెప్పాను మీకు. ఆనాటి ఆ మొదటి శతాబ్దపు సమాజంలో ప్రత్యేకంగా గ్రీకు, రోమన్ సమాజాలలో భర్త ఏ దేవుడిని ఆరాధిస్తే, ఏ మతాన్నైతే అనుసరిస్తాడో అదే మతాన్ని భార్యలు కూడా అనుసరించవలసినటువంటి సంస్కృతి ఆనాడు గాని, ఈనాడు గాని చాలా సందర్భాలలో. ఇప్పుడైతే కొంచెం మార్పొస్తుంది గానీ, ఆ దినాలలో అయితే అదనమాట పరిస్థితి. అయితే చాలామంది స్త్రీలు దేవుని నమ్ముకున్నారు. మరి అటువంటప్పుడు కుటుంబంలో నుండి వ్యతిరేకత ఉంటుంది. కుటుంబంలో మాత్రమే కాదు, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సమాజంలో వ్యతిరేకత ఉంటుంది. అది భయాన్ని గల్పించే పరిస్థితి అన్నమాట. అయితే పేతురు గారంటున్నారు, మీరు ఏమాత్రమును భయపడనవసరం లేదు. ఎందుకు? మీరు సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడ్డారు గాబట్టి, మీరు భయపడనవసరం లేదు. మీ సత్ప్రవర్తన చూపించండి. మీ సత్ప్రవర్తన చూసినప్పుడు మీ భర్త గాని, లేతే బంధువులు గాని, సమాజం గాని ఆశ్చర్యపోవాలి. మీ భర్తలు మీకు సపోర్ట్‌గా వస్తారు అన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. భర్తలు ఆకర్షితులవుతారు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అయితే కొంతమంది స్త్రీలను కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నిమిషం ఆలోచన చేయండి. మోషే యొక్క తల్లి అయినటువంటి యొకెబెదు గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆవిడకున్నటువంటి ధైర్యాన్ని చూడండి. నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం చూస్తే మొదటి వచనం నుంచి చదువుతున్నా. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఎందుకు దాచిపెట్టింది? కారణము ఫరో చంపుతున్నాడు. ఈ మగపిల్లలందరినీ పుట్టిన మగపిల్లల మొత్తాన్ని చంపండి అన్నటువంటి ఒక ఆజ్ఞ నడుస్తుంది. కాబట్టి ఈ స్త్రీ మోషే యొక్క తల్లి ఆ పిల్లవాడిని దాచిపెట్టింది 3 నెలలు. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకతిని పంపితే దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాని పాలిచ్చి పెంచుము. నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. మీరు గమనించండి. ఈ ప్రక్రియ అంతటిలో అసలు యొకోబెదుగా తను కనుపరిచినటువంటి ఆ ధైర్య సాహసాలను మనం గమనించాలి. 3 నెలల పాటు దాచిపెట్టింది. అంటే రాజాజ్ఞకు ఏ తల్లైనా అంతే కదా! అవకాశం ఉంటే తప్పకుండా దాచిపెడతారు. యొకోబెదు కూడా రాజాజ్ఞను కూడా ధిక్కరించి తన బిడ్డను కాపాడుకోవాలని చెప్పి 3 నెలలు దాచిపెట్టింది. ఇక కుదరనప్పుడు ఒక జమ్ము పెట్టెలో విడిచిపెట్టి తుదకు అక్కడ జరిగినటువంటి ఆ నాటకీయ పరిస్థితుల్లో మరలా ఆ పిల్లవాడిని ఒక దాదిగా తెచ్చుకొని తన సొంత కొడుకునే మరలా ఆ పిల్లవాడిని పెంచింది. ఎప్పటి వరకు పెంచింది? ఫరో కుమార్తె ఎదుటకు తీసుకొని వెళ్ళే వరకు పెంచింది. వీటన్నిటిలో కూడా యొకోబెదు యొక్క ధైర్య సాహసాలను గుర్తించాలి. అంత మాత్రమే కాదు గాని
ఆవిడ యొక్క భక్తిని గూడా గుర్తించాలి. ఎందుకంటే తర్వాత మోషే దేవుని దగ్గరకు వచ్చాడు అంటే తల్లి ప్రభావం లేదంటారా? తప్పకుండా యొకొబెది యొక్క ఆ బాల్యంలో మరి ఏమి జెప్పిందో మోషేకి, నిజముగా మోషే తుదకు దేవుని దగ్గరకు నడిపించబడ్డాడు మిత్రులారా. తల్లి వేసినటువంటి విత్తనం ఉంది. అఫ్‌కోర్స్ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కానీ, తల్లి ఆ పెంపకం యొక్క ఆ విత్తనం అతనిలో ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ అట్‌లీస్ట్ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ స్క్రిప్చర్ పోర్షన్ చూస్తే, యొకోబెదు ఎంతో ధైర్య సాహసాలను కనుపరిచినట్టు మనం చూడొచ్చు. అదే విధంగా మీరు ఆదికాండంలోనే ఇస్సాకునకు భార్యను తీ తీసుకొని రావాలి, కనుగొనాలి అని అబ్రాహాము తన పెద్ద సేవకులు పంపించినప్పుడు, అసలు ఆ రిబ్కా ఇచ్చినటువంటి ఆ ప్రతిస్పందన చూడండి. మీరు ఆదికాండానికి రండి. ఆదికాండం 24వ అధ్యాయము. 24వ అధ్యాయములో నేను మొదటి భాగం చదవను గాని ఒకే ఒక్క మాట చదువుతాను. 56వ వచనం నుండి చదువుతాను. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి. నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు, వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె ఏమవునో తెలుసుకొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్ళెదననెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు, ఇంకా ఆ తర్వాత మీరు చదవండి మిత్రులారా. మీరు ఈ అధ్యాయంలో రిబ్కా యొక్క స్వభావాన్ని గమనించండి. ఈ అబ్రహాము యొక్క ఆ పెద్ద దాసునికి ఆవిడ నీళ్ళిచ్చింది. వెంటనే అతడు దాహమునకు నీళ్ళడిగినప్పుడు నీళ్ళిచ్చింది. అంత మాత్రమే కాదు గాని అతని ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. రిబ్కాలో ఉన్నటువంటి ఆ దయార్థ హృదయం, ఆ మంచి స్వభావాన్ని మనం చూడొచ్చు. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా ఇక్కడ, అమ్మా నువ్వు వెళ్తావా అన్నప్పుడు, నేను వెళ్ళెదను. రిబ్కాలో భయము లేదు. మరి నమ్మింది. మరి ఎలా? ఇప్పుడు ఊరు గాని ఊరికి, దేశం గాని దేశానికి ఎప్పుడూ అసలు చూడలేదు అబ్రాహామును గాని, అబ్రాహాము కుమారుడని ఇస్సాకును గాని. తాను నమ్మింది, భయము లేకుండా వెళ్ళింది. అందులో ఒక నమ్మకం ఉన్నటువంటిది మనం గమనించాలి. చిన్న విషయం కాదు. నేను వెళ్ళెదను, ఆ పదం చాలా బలమైనటువంటి పదం మిత్రులారా. నేను వెళ్ళెదను. అది రిబ్కా విషయము. ఆ తర్వాత మీరు అపోస్తలుల కార్య గ్రంథం చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథములో 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో చక్కటి దంపతులను మనం చూస్తాం. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఈ 18వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై తన ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్ల అకులయు విని ఇతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. ఇక్కడ చూడండి, అపొల్లో ఒక గొప్ప విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అయితే అతను గమనించారు, అతనికి సంపూర్ణంగా సువార్త తెలియలేదు. అది గమనించినటువంటి ప్రిస్కిల్లా, అకుల వీరిరువురు చూడండి భార్యాభర్తలు. ఇద్దరూ ఆ మాటలు గమనించండి, అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచి. ఆ మాటలు అతను చేర్చుకున్నారు. ఇందులో కేవలము భర్త గురించి రాయల, భార్య గురించి కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రిస్కిల్లా, అకుల అంటే ఇద్దరు భార్యాభర్తలు. మొట్టమొదటిగా అసలు వారి మధ్య ఏ రకమైన సంబంధం ఉందో గమనించండి మిత్రులారా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి
పరిచర్య చేస్తున్నారంటే ఒక విషయం మనం గమనించాలి. మొట్టమొదటిగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆ ప్రేమానురాగాలు గొప్పగా ఉండాలి. గొప్ప సంబంధం ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి చక్కటి పరిచర్య ఇక్కడ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే మార్టిన్ లూథర్ గారు ఆయన ఆయన చెప్పినటువంటి ఒక మాట, మరి ఆయన ఈ మాటలు చెప్పాడు అని నేను విన్నాను. అయితే చూడండి ఆయన ఏం చెప్పాడో. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలంటే, భర్త ఇంటికి వస్తున్నప్పుడు సంతోషించేలా భార్య ఇంటిని తీర్చిదిద్దాలి. భర్త ఇంటికి వస్తున్నప్పుడు సంతోషించేలా భార్య ఇంటిని తీర్చిదిద్దాలి. అలాగే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆమె విచారపడేలా అతడు ఆమెను ప్రేమించాలి. అయ్యో! నా భర్త వెళుతున్నాడని విచారపడాలి. అంటే అంతగా ప్రేమించాలి భర్త. ఇదే నిజమైన క్రైస్తవ కుటుంబ సౌందర్యం. ఈ మాటలు మార్టిన్ లూథర్ గారు అన్నారు అని ఆయన పేరు మీద ఇవి తెలుపబడుతున్నాయి. అంటే భర్త ఇంటికి వచ్చేటప్పుడు సంతోషించే విధంగా భార్య ఇంటిని తీర్చిదిద్దాలంట. అయితే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆమె విచారపడే విధంగా అతడు ఆమెను ప్రేమించాలంట. అంటే నా భర్త వెళుతున్నాడు అంటే ఇదేనంట నిజమైన క్రైస్తవ కుటుంబ సౌందర్యము. అందుకనే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటవంత మిత్రులారా. ఆఖరిగా మరొక స్త్రీ గురించి మనం తప్పకుండా చూడాలి. ఇద్దరు స్త్రీలు మరియ గురించి మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి తల్లైనటువంటి మరియ గురించి. మీరు గాని లూకా సువార్తకు రండి. లూకా సువార్త 1వ అధ్యాయములో, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏం మాట్లాడలేదు ఇంక. ఇదిగో ప్రభు దాసురాలనంది. నిజంగా మరియమ్మ ఎంత భక్తిపరురాలో. మారు మాట మాట్లాడలేదు. తనకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత అది ఆవిడ మరణం సంభవించవచ్చు. అటు సొంత భర్త నెట్టివేస్తాడు. భర్త నమ్మడు. భర్త నెట్టివేస్తాడు. భర్త నుంచి వ్యతిరేకత వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. బంధువుల నుంచి వ్యతిరేకత వస్తుంది. సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. అంటే ప్రపంచానికి ఎదురీత ఈదవలసిన సమయం అది మరియకు. అయినా ఒక్కటే మాట అంది, ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ మాటలు చూడండి. ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక. ఆ మాటలు మామూలు మాటలు కాదు. అక్కడ రిబ్కా కూడా నేను వెళ్ళెదను. ఆ మాటలు ఆ మాటలు ఎంతో ధైర్యం ఉన్నది. ఎంతో కమిట్మెంట్ ఉన్నది. దేవుని పని ఎంతో నమ్మకం ఉన్నది మిత్రులారా ఆ మాటల్లో. ఆఖరిగా మరొక దంపతుల గురించి నేను చెప్తాను. ఇదే లూకా సువార్తలో 5వ వచనము 6వ వచనం చదువుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ, ఆ పదాలు గమనించండి, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎలిజబెతముకు పిల్లలు లేరు. ఆనాటి సమాజంలో, ఆనాడే కాదు ఈ రోజైనా అంతే, జనాలు ఊరకనే తిరస్కరిస్తారు. ఆనాటి దినాలలో అయితే ఇంకా ఎక్కువగా తిరస్కరిస్తారు. జనాలు తిరస్కరిస్తున్నప్పటికీ ఆవిడ భక్తిలో ఏమైనా మార్పు ఉన్నదా? దేవునికి ఆవిడ చేయుచున్నటువంటి పరిచర్యలో ఏమైనా మార్పు ఉన్నదా? గొప్ప విషయం ఏందో తెలుసా? ఇక్కడ లూకా గారు కేవలము జకర్యా గురించి రాయలేదు. ఆ మాటలు చూడండి. 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. వీరిద్దరూ అన్నటువంటి ఆ పదాన్ని గమనించండి. మనమైతే భర్తను భార్యను విడదీసి భర్త మాత్రమే భక్తిపరుడని చెప్తూ ఉంటాం. స్త్రీకి ఒక తక్కువ స్థితిని ఇవ్వాలని చూస్తూ ఉంటాం చాలాసార్లు.
కానీ వీరిద్దరూ నిరపరాధులు, వీరిద్దరూ నీతిమంతులు, వీరిద్దరూ దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారు. అక్కడ మనం చూస్తే అక్కడ అకుల, ప్రిస్కిల్ల అకుల గురించి చూడండి. వాళ్ళిద్దరూ చేర్చుకున్నారు. దేవుని మార్గము తెలియజేశారు. ఆ చేర్చుకొనుటలో, ఆ తెలియజేయుటలో దేవుని మార్గము ఇద్దరూ పాలిభాగస్తులే. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిని పిలువబడ్డాడు నిజమే. కానీ శారమ్మ హృదయంలో ఎంత గొప్పగా తన భర్త గురించి నా యజమానుడిని తన మనస్సులో అనుకుంటూ ఉంది. మిత్రులారా, ఈ స్త్రీలందరి గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. వారిని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి చుట్టుప్రక్కల. వారిని భయపెట్టి బాధపరిచే పరిస్థితులు వాళ్ళను చుట్టుముట్టి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అసాధారణమైనటువంటి విశ్వాసమును కనుపరిచారు ఈ స్త్రీలు మిత్రులారా. అసాధారణమైనటువంటి ధైర్యాన్ని, త్యాగాన్ని, విశ్వాసాన్ని ఇవన్నీ కలబోసి వీరి జీవితాలలో ఉన్నాయి మిత్రులారా. అందుకనే ఆ మాట 6వ వచనంలో చూడండి. ఆ ప్రకారము శారా అబ్రాహాముని యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆ మాట చూడండి. ఏ భయమునకు బెదరకయున్న ఎడల. ఎలా అది సాధ్యమంటే దేవుని యందు విశ్వాసముంచుట ద్వారానే. అందుకని మీరును యోగ్యముగా నడుచుకొనుచు. ఏది యోగ్యము? మనసారా దేవుని పని. అందుకని 5వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. దేవుని ఆశ్రయించిన పదం గమనించండి. దేవుని పైన సంపూర్ణముగా ఆధారపడ్డారు కాబట్టి భయపడలేదు. వారు భయపడలేదు. సమాజాన్ని ఎదుర్కొన్నారు, పరిస్థితులను ఎదుర్కొన్నారు, త్యాగము అవడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి ఇది చాలా ఇది స్త్రీలకు ఒక గొప్ప పాఠము. అయితే స్త్రీలకే కాదు, పురుషులకు కూడా చాలా గొప్ప పాఠం మిత్రులారా. ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి, ఈ సత్యాలను అర్థం చేసుకోవడానికి కావలసిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.